డాకు మహారాజ్. డాకు మహారాజ్ మూవీ అయితే బానే ఉంది. నాకైతే గేమ్ చేంజర్ కన్నా బెటర్ అని అనిపించింది. బాలయ్య ఎంట్రీ సీన్ సూపర్ ఉంది. ఇంకా ఎలివేషన్స్ కూడా కుప్పలు ఉన్నాయి అసలు. దాంతో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఫుల్ ఉన్నాయి. బాలయ్య లుక్ కూడా సూపర్ ఉంది. ఎస్పెషల్ గా డాకు మహారాజ్ లుక్ అయితే బాగుంది. మూవీ చాలా క్లారిటీగా అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. కెమెరా వర్క్ అంతా సూపర్ ఉంది. బాలయ్యని కూడా చూపించడం భలే చూపించారు ఈ మూవీలో. ఇంకా యాక్షన్ సీన్స్ కూడా సూపర్ కనిపించినాయి. బాబీ డియోల్ ఎంట్రీ కూడా బాగుంది. మంచులో మంచి స్టైలిష్ గా చూపించారు ఆయన్ని మాత్రం. ఇంకా మిగతా విలన్స్ అయితే వెరీ రొటీన్. రేపుల రంగారావు ఒకడు, సైకో చిన్నారావు ఒకడు. స్టోరీ బేసిక్ స్టోరీనే, కానీ కొన్ని క్యారెక్టర్స్ మాత్రం ఎవరెవరు చేస్తారో ముందే చెప్పేయచ్చు. కానీ కొన్ని క్యారెక్టర్స్ మాత్రం చేస్తారు అనుకున్న వాళ్ళు చావరు. అదొకటి డిఫరెంట్ గా పెట్టినాడు. స్క్రీన్ ప్లే ఒకటి కొంచెం డిఫరెంట్ గా పెట్టినాడు అంతే. హీరోయిన్స్ కూడా 4 ఉన్నారు. అందులో శ్రద్ధ శ్రీనాథ్ కి ఇంకా ప్రజ్ఞకి మంచి రోల్స్ అయితే ఇచ్చినారు. వాళ్ళని స్టోరీలో ఇన్వాల్వ్ చేసినారు. ఇంకా ఊర్వశి రూటల్ అయితే ఎక్స్పోజింగ్ కి ఒక సాంగ్ కి ఒక చిన్న యాక్షన్ సీన్ అయితే ఇచ్చినారు ఆమెకి. ఇంకా చాందిని చౌదరి అయితే ఆమెకు అసలు క్యారెక్టర్ వేయడమే గొప్ప అన్నట్టు ఇచ్చినారు. వెరీ నెగ్లిజిబుల్ క్యారెక్టర్ ఆమెది మాత్రం. ఇందులో డాకు మహారాజ్ కి ఒక ఆర్మీ లాగా ఉంటది. వాళ్ళది కూడా బాగుంటాయి యాక్షన్ సీన్స్ అన్ని హీరోతో కలిసి. అందులోనే ఇంకా 5th హీరోయిన్ దివి అని ఆమె ఉంటది. ఆమెకు కూడా కొంచెం పర్లే మంచి రోల్ ఇచ్చినట్టే. ఇంకా బీజిఎంస్ మాత్రం అదిరిపోయినాయి. ఇంకా తెలిసిందే కదా బాలయ్యకి తమన్కి ఉన్న అక్రమ సంబంధం. ఇంకా ఫైనల్ గా ఈ మూవీ పక్కా కమర్షియల్ బాలకృష్ణ మూవీ. బాలయ్య ఫ్యాన్స్ కి అయితే పక్కా నచ్చుతుంది. మామూలు ఆడియన్స్ కూడా చూడొచ్చు, బోర్ కొట్టకుండా బాగుంటది మూవీ అయితే. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 out of 5. ఇది డాకు మహారాజ్ మూవీ రివ్యూ. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వెళ్ళొస్తాం మరి. బాయ్ బాయ్.